రిలయన్స్ వాళ్ళతో కలిసి మనం చేసుకోదగ్గ ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా అని చెప్పుకోవచ్చు ఇది. మీరు ఉండేది విలేజ్ అయినా, టౌన్ అయినా, సిటీ అయినా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. దాన్ని బట్టి వాళ్ళకి అవసరం ఉంటే ఖచ్చితంగా మనల్ని అప్రోచ్ అవుతారు. రిలయన్స్ వాళ్ళకి ఈ జియో వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈజీగా మీ ఏరియాలో నెట్వర్క్ స్టార్ట్ చేసి టవర్స్ స్టార్ట్ చేసుకుని మనకి ప్లేస్ ఇస్తారు. సో దీన్ని ఏ రకంగా మనం అప్లై చేసుకోవాలి? జియో టవర్స్ ఆల్మోస్ట్ ఈ టవర్స్ గురించి మీరు ఆలోచిస్తే చాలా స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి ఆన్లైన్లో. సో మీరు టవర్స్ పెట్టుకోండి, మీ దగ్గర ఏరియా ఉంటే మేము మీకు టవర్స్ ఇస్తాం అంటూ ఇనిషియల్గా చాలా మంది జియో తరఫున వస్తారు, కానీ అదంతా ఫేక్. అది నమ్మొద్దు. ఎటువంటి అమౌంట్ అసలు పొరపాటును కూడా ఎక్కడ పే చేయొద్దు. అఫీషియల్గా జియో వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత కానీ చేసేటప్పుడు కానీ మీకు ఎవరైనా ఫోన్ చేసి జియో నుంచి కాల్ చేస్తున్నావు, ఫలానా నెట్వర్క్ నుంచి కాల్ చేస్తున్నావు, మీ దగ్గర ప్లాట్ ఆర్ ల్యాండ్ ఉంది, ఎంత కాస్ట్ అవుతుంది అని కనుక చెప్తూ ఉంటారు. బట్ ఎవరికి ఎక్కడ మీరు అమౌంట్స్ పే చేయొద్దు ఎప్పుడైనా సరే. జెన్యున్ వేలో, జెన్యున్ వే అంటే నేను మీకు చెప్తాను, హానెస్ట్గా వెళ్ళేటువంటి విధానం మీకు చెప్తాను నేను. సో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలంటే, ఇది అప్లై చేసిన తర్వాత మీ ఏరియా నుంచి ఎక్కువ నెట్వర్క్ ఇష్యూ కనుకుంటే ఖచ్చితంగా మీకు వాళ్ళతో వాళ్ళే కాంటాక్ట్ అయ్యి ఎట్లాగా నెట్వర్క్ లేని ప్లేస్లో వాళ్ళ డేటాబేస్ని బట్టి మన దగ్గరికి వాళ్ళు అప్రోచ్ అవుతారు. ఎలా అప్లై చేస్తారు, ఏ విధంగా అప్లై చేస్తారు, ఎంత ఇన్కమ్ ఇస్తారనే చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే డెస్క్టాప్ లేదా మొబైల్లో కనుక చూస్తే నేను ఇప్పుడు చెప్పినట్టు మై జియో లేకపోతే జియో.com అని టైప్ చేయి వెబ్సైట్లో, గూగుల్లో. జియో.com మాత్రమే అఫీషియల్ వెబ్సైట్. ఇది కాకుండా చాలా వెబ్సైట్స్ ఉంటాయి, అవి ఏం ఓపెన్ చేయకండి, రిజిస్టర్ చేయకండి, మీ డీటెయిల్స్ అక్కడ ఇవ్వకండి. జియో.com వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అని చెప్పి అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది. అఫీషియల్ సైట్లో మాత్రమే చేయండి, ఒకటి రెండు సార్లు చెప్తున్నా. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇక్కడ కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే యూస్ఫుల్ లింక్స్ అని చెప్పి ఒక మీకు కనిపిస్తుంది. పార్క్డ్ విత్ జియో అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. సో డైరెక్ట్ దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన వెంటనే పార్ట్నర్ విత్ జియో, దాని పేరు పార్క్డ్ కాదు, పార్ట్నర్ విత్ జియో. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు నెట్వర్క్ సంబంధించి ఆప్షన్స్ కనిపిస్తాయి, అంటే టవర్ కి సంబంధించి. సో ఐ హ్యావ్ ఎ ల్యాండ్ ఆర్ ఫ్లాట్ అని అక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఉంది అని మనం ఇస్తాం అనమాట. సో దానికి సంబంధించి ఎస్ అని కొట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే ఐ హ్యావ్ ఎ బిల్డింగ్ అనే ఆప్షన్ అయితే ఆప్షన్ అది కొట్టండి. సో ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ప్రొసీడ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. సో ఏదైతే మ్యాప్ చూపిస్తున్నారో ఆ మ్యాప్ లో పాయింట్ పిన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లాగే పిన్ కోడ్ ని మీరు ట్యాప్ చేసిన వెంటనే ఏదైతే మీరు ఆ ఏరియాలో చేస్తున్నారో దానికి సంబంధించి పిన్ కోడ్ తో రాకపోతే కనుక గూగుల్ మ్యాప్స్ లో ఏం చూపిస్తుందో చూసుకొని కరెక్ట్ గా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసుకుని తర్వాత కన్ఫర్మ్ అనేటువంటి బటన్ మీరు ట్యాప్ చేస్తే కనుక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఓటీపీని కూడా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సబ్మిట్ అనేటువంటి బటన్ ఉంది. తర్వాత మీ సెల్ఫ్ డీటెయిల్స్ ని మీరు సబ్మిట్ చేయండి, అంటే మీ హౌస్ నెంబర్, ప్రాపర్టీ డీటెయిల్స్ అవన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ బటన్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బిల్డింగ్ కి సంబంధించి ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయింది, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అడుగుతారు. అదే మీరు ప్లాట్ ని చూస్ చేసుకుంటే అక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతాయి. ఎనీ ఆపరేటెడ్ టవర్ ఆల్రెడీ అక్కడ ఉందా అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనేది మీరు చూస్ చేసుకోండి. నో అని ఉంటే బెటర్, అక్కడ ఛాన్స్ అలా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇలా మీకు అప్లికేషన్ సంబంధించిన నెంబరు, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా వస్తాయి. సో దీనికి సంబంధించి వీళ్ళు ఎంత అమౌంట్ ఎంత ఇస్తారు, ఇన్స్టలేషన్ అయిపోయింది టవర్ది, పర్ మంత్ మీకు జియో ఎంత అమౌంట్ ఇస్తుందని బట్ అఫీషియల్ గా ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయరు, గూగుల్లో కూడా ఎక్కడ చెప్పడం జరగదు. సో గ్రూపుల్లో చూసుకుంటే పర్ మంత్ జియో ఇన్స్టలేషన్ చేసినట్టయితే జియో టవర్ కి ఒక టవర్ కి గాను మంత్లీ రెంట్ల విషయానికి వస్తే 35,000 నుంచి 50,000 రూపీస్ వరకు కూడా పర్ మంత్ వాళ్ళు ఇస్తారు. అది అర్బన్ ఏరియాస్ లో. అదే రూరల్ ఏరియాస్ ఉన్నట్టయితే 20 నుంచి 30,000 రూపీస్ వరకు వాళ్ళు ఇస్తారు ఆ ప్లేస్ తీసుకున్నందుకు. సో క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 15 ఇయర్స్ అగ్రిమెంట్ అనేది మీకు ఉంటుంది. దీనికి సంబంధించి టవర్ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు 15 లేదా 20 ఇయర్స్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది మనకు ఉంటుంది. అట్లాగే ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఎటువంటి అబ్జెక్షన్స్ అనేవి ఉండకూడదు. పక్క వాళ్ళు కంప్లైంట్ చేయడం కానీ, పక్క వాళ్ళు అబ్జెక్షన్ చేయడం కానీ, ఈ రకమైనటువంటి ఏమీ లేకపోతే ఈజీగా ఇన్స్టలేషన్ అనేది జరుగుతుంది. సో వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి, మీకు చాలా మందికి ఉపయోగపడుతుంది.